హరీష్ రావు గారు కూడా అదే లైన్ ఎత్తుకుండు. తర్వాత మా వాళ్ళు కూడా దాన్ని క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేసిర్రు, మా మంత్రులు, తర్వాత మా అధికార ప్రతినిధులు కూడా. ఈరోజు నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఏది? తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ మీద ఈ క్లారిటీ ఏంటంటే, బీఆర్ఎస్ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి 9,000 చిల్లర ఎకరాలు, ప్రతి ఎకరానికి 40 కోట్ల రూపాయలు, దగ్గర 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపిరని చెప్పి రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు మొదటి రోజు చేసింది. దాని తర్వాత హరీష్ రావు గారు కూడా వచ్చి దాన్ని బలపరిచే ప్రయత్నం చేశారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు ఈ యొక్క పాలసీలో వాళ్ళు ఏదైతే చెప్పడానికి ప్రయత్నిస్తుర్రో, ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏదైతే చెప్పాలని ప్రయత్నిస్తుర్రో, వాళ్ళ సమయంలో మేము 100% ఒరిజినల్ వాళ్లకు, అంటే ఎవరైతే ప్రైమరీ ల్యాండ్ హోల్డర్స్కి ఎవరికన్నా ట్రాన్స్ఫర్ అయితే 200% ఛార్జ్ చేసినాము అని చెప్పే ప్రయత్నం చేశారు. నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఇచ్చిన పాలసీకి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఇచ్చిన పాలసీకి డిఫరెన్స్ ఏందో. కాంగ్రెస్ పార్టీ ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని ఏదైతే తీసుకొచ్చిర్రో, ఈ పాలసీ కేవలం ఫ్రీ హోల్డ్స్కే, అంటే ఆల్రెడీ ఓనర్షిప్ ఉన్న వాళ్ళ మీదనే ఈ యొక్క పాలసీ తీసుకొచ్చారు. ఓనర్షిప్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీస్లలో ఆల్రెడీ ల్యాండ్ అలాట్ అయ్యి వాళ్ళు ఎప్పుడో గవర్నమెంట్ దగ్గర కొనుక్కున్న వాళ్ళకు 30%, 80 ఫీట్ రోడ్డు పైన 80 ఫీట్ అని తక్కువ ఉంటే 30%, 80 ఫీట్ రోడ్ కంటే ఎక్కువ యాక్సెస్ ఉంటే 50% ఇచ్చింది. ఎవరికి ఇచ్చిర్రు? కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ గతంలో కొనుక్కున్న వారి కోసం ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో వచ్చి చెప్పినటువంటి అజామాబాద్ కానీ, బాలానగర్ కానీ, హఫీజ్పేట కానీ, వీళ్ళు 2023లో ఒక జీవో 19, జీవో 20, జీవో 21 తీసుకొచ్చారు. 29/8 అంటే 2023 ఆగస్టు నెలల. సో నేను చెప్పేది ఏంటంటే, 2023 ఆగస్టు నెలలలో ఏదైతే ఈ పాలసీ తీసుకొచ్చిర్రో, ఆ పాలసీ లీజ్ హోల్డర్లు అంటే ఎవరు? వాళ్లకు భూమి వాళ్ళది కాదు, ప్రభుత్వం లీజుకి ఇచ్చినటువంటి వాళ్ళ గురించి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పింది ఏంది? లీజ్ హోల్డర్లకు రెగ్యులరైజ్ చేయడానికి ఒరిజినల్ లీజ్ హోల్డర్లకు 100, లీజు చేతులు మారితే 200 అని చెప్పారు. సో ఒరిజినల్ లీజు, అసలు లీజ్ హోల్డర్ ఒకరికి లీజ్ ఇచ్చిన తర్వాత ఆ లీజు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆ లీజ్ హోల్డర్కి అధికారమే ఉండదు. కానీ వీళ్ళు 2023 ఎన్నికల ముందే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి లీజ్ ఉన్న వాళ్ళను మనం ఫ్రీ హోల్డర్ చేసి వాళ్ళ మీద 100% వేస్తా అని చెప్పింది వాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే లీజ్ హోల్డర్లకు కాదు ఇది. ప్లస్ ఇప్పుడు వచ్చిన పాలసీ అజామాబాద్కి కానీ, బాలానగర్ కానీ, హఫీజ్పేటకు కానీ సంబంధించినటువంటి ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు. ఇది కేవలం ఎవరికైతే ఇండస్ట్రీస్ ల్యాండ్స్ గతంలో కొనుక్కున్నారో, అంటే ఆల్రెడీ 30% ఎవరి మీదనో 50% వేద్దామని ఏదైతే ప్రభుత్వం ఆలోచిస్తుందో ఎస్ఆర్ఓ రేటు మీద కన్వర్షన్ కోసము. ఎందుకంటే ఇవన్నీ మల్టీ జోన్, ఇవన్నీ కూడా రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ క్యారిడార్సు. ఈరోజు సామాన్యునికి అందుబాటులోకి రావాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ నడిచే పరిస్థితి లేదు, ఇండస్ట్రియల్ జోన్స్ని రింగ్ రోడ్ బయటికి తీసుకుపోవాలి, వీటన్నిటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి మల్టీ జోన్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో నీ సొంత భూమి మీద 30% వేస్తున్నారు. అంటే నువ్వు ఆల్రెడీ ఓనర్షిప్ ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి భూమి మీద నాకు 30% వేసి మల్టీ జోన్ కన్వర్షన్ చేసుకోమని చెప్తారు. వాళ్ళ హయాంలో ఏం చేసిర్రు? వీళ్ళు చెప్పేటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్, అజామాబాద్ ఇవన్నీ కూడా
లీజు భూములకు పూర్తి హక్కులున్న భూములకు డిఫరెన్స్ తెలియకుండా ఇన్ని రోజుల నుంచి ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు మీరు రోజు. మా హయాంలో 100%, మా హయాంలో 200% అని చెప్పే ప్రయత్నం చేస్తారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, మీ హయాంలో మీరు 100% ఎవరైతే ఒరిజినల్ లీజ్దారుడు, ఆ లీజ్దారు నుంచి వేరే వాళ్ళకు 1, 2, 3, 4 సార్లు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళకు 200%. ఇది దోపిడీ కాదా? అసలు లీజ్దారునికి ఏం హక్కు ఉందని మీరు ఫ్రీ హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. లీజ్దారునికి ఏం హక్కు ఉందని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. మీ హయాంలో 23లో మీరు తీసుకొచ్చిన జీవో ఏదైతుందో 19, 20, 21 జీవోలు తీసుకొచ్చి అజామాబాద్కు 19, బాలానగర్కి 20, హఫీజ్పేట్కి 21 జీవోలు తెచ్చింది లీజ్ హోల్డర్లకు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చినది జీవోలు, మీరు తీసుకొచ్చిన జీవోలకు ఇప్పుడు వచ్చిన జీవోకు సంబంధమే లేదు. ఇప్పుడు వచ్చిన జీవోలు ఈ 3 అజంనగర్, బాలనగర్, హఫీజ్పేట్కి సంబంధం ఉన్న భూముల మీద కాదు. ఇప్పుడున్నది కేవలం ఫ్రీ హోల్డ్. ఆల్రెడీ ఫ్రీ హోల్డ్ అంటే ఎవరైతే ఓనర్షిప్ ఉన్నటువంటి ఓనర్లే 30%